7 గంటలకు ఎట్లా పోద్దన్న మెయిన్ వాట్సాప్ పోవాలన్నా 6 గంటలకు పోవాలి అప్పుడు మీ తర్వాత చేస్తాను విషయం. పేరు స్వప్న. నేను ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో. నేను ఒక బాధితుల విషయం గురించి స్టేషన్కి వెళ్ళిన జరిగిన సంఘటన ఆడ చెప్పడానికి సిఐ గారు నాకన్నా ముందు వెళ్ళిన ఆపోజిట్ వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడి నన్ను లోపలికి రమ్మన్నారు. బాధితులు లేకుండానే నన్ను లోపలికి రమ్మన్నారు ఒకదాన్ని. అయితే నేను ఏం చేసిన, ఆ బాధితులను కూడా ఇద్దరిని తీసుకొని పోయిన భార్యాభర్తల్ని. లోపలికి వెళ్ళడంతోనే నన్ను ఏం జరిగిందని అడగకుండానే నన్ను నానా బూతులు తిట్టి, ఏం పనిలేదా, పనికి మాలిందానా, నువ్వు లోపలికి ఎందుకు వస్తున్నావు, అసలు నిన్ను ఎవరు పొమ్మన్నారు అక్కడికి, నీకేం అవసరం, నువ్వు దేనికి వస్తున్నావు స్టేషన్కి, ఫాల్తూ మాట్లాడుతూ అన్నాడు. ఏమంటే నేను సార్ ఏం మాట్లాడతారు సార్, అసలు నేను జరిగిన విషయం నేను చెప్తా, వాళ్ళు చెప్పింది మీరు వింటారు ఎందుకు సార్, నా మాట కూడా మీరు వినండి ఒకసారి అని నేను చెప్పగా అతను నా మాటలు పట్టించుకోలేదు. బయట ఉన్న కానిస్టేబుల్ని పిలిచి ఇది బయట తీసుకెళ్ళి ఈమె నెట్ పడేసేయండి, అవతల ఈమె ఎందుకు వస్తుంది స్టేషన్కి అంటే నేను కామ్గా బయటకు వచ్చేసిన. నాకేం చేయాలి తెలియక అక్కడే సిఐ ఆఫీస్ ముందు కొద్దిసేపు ఆలోచించి మా నేషనల్ చైర్మన్ గారికి ఫోన్ చేయడం జరిగింది. జరిగిన విషయాన్ని ఆయనకు వివరించిన. మళ్ళీ తిరిగి సిఐ గారికి ఆయన ఒకసారి నేను మాట్లాడతా, తనకు ఫోన్ ఇవ్వమంటే లోపలికి వెళ్ళిన. నిన్ను రావద్దని చెప్తే లోపలికి ఎందుకు వస్తున్నాడు బయటకు అన్నాడు. ఏమంటే బయటకు వచ్చిన. కొద్దిసేపు అక్కడ కూర్చొని మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్న ఎస్ఐ గారు పిలిచి అప్పుడు నా దగ్గర నుంచి ఏం జరిగిందో కంప్లైంట్ తీసుకొని ఎదుటి వాళ్ళ మీద కేసు చేసిండు. కొట్టినందుకు, వాళ్ళు తిట్టినందుకు, వాళ్ళ బిహేవియర్కి. నేను అక్కడ నుంచి వెళ్ళేసి వచ్చిన. నేను వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆపోజిట్ వాళ్ళు ఎస్సీ కావడంతో నా పైన ఎస్సీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నేను తెల్లారి వెళ్ళగానే అడిగాను, నెక్స్ట్ డే 10:30కి వెళ్ళి మీ మీద కేసు నమోదు అయిందని చెప్పారు. నేను అక్కడి నుంచి సైలెంట్గా డిఎస్ ఆఫీస్ కాడికి పోయాను, డిఎస్పీ గారిని కలవడానికి. సార్కి జరిగిన విషయం అంతా చెప్పాను. సరేనమ్మా నేను వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్నాక చెప్తానని చెప్పారు. అది జరిగిన విషయం. సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ రాజశేఖర్ సిఐ గారు నన్ను అసభ్యంగా మాట్లాడినందుకు అతనిపై చర్య తీసుకోవాలని, బాధితులకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నా. అకారణంగా నా మీద కేసు తిట్టిండు కాబట్టి అది నా పైన ఎస్టీ కేసుని రద్దు చేయాలని నా యొక్క డిమాండ్. భాష సార్, నేను ఉమ్మడి నల్గొండ జిల్లా చైర్మన్. నేను ఎన్హెచ్ఆర్సీకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మా యొక్క సంస్థ. మేము డాక్టర్ సంపత్ కుమార్ మా యొక్క నేషనల్ అధ్యక్షుని యొక్క ఆదేశానుసారము, ఐలైన్ శ్రీనివాస్ గారి స్టేట్ కమిటీ ఆదేశానుసారం మేము ఈరోజు సూర్యాపేటకు రావడం జరిగింది. మా యొక్క సభ్యురాలైనటువంటి యొక్క మదాను స్వప్న మీద ఆయన అట్రాసిటీ కేసు పెట్టాడు మన రాజశేఖర్ గారు సిఐ గారు. అక్రమంగా ఆమె యొక్క న్యాయం చేయడం కొరకు ఆమె యొక్క బాధిత మహిళ గురించి వెళ్ళడం ద్వారా అదంతా ఏం పట్టించుకోకుండా ఈమెను దూషించి ఈమె మీద అట్రాసిటీ కేసు వెంటనే పెట్టడం జరిగింది. అంతకుముందుకు వాళ్ళు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా అది పట్టించుకోకుండా అక్కడ చేసినటువంటి యొక్క రచ్చ చేసినటువంటి ఆపోజిట్ పార్టీ వాళ్ళని కూడా ఏమి ఖాళీ చేయించకుండా, ఈవెన్ మున్సిపల్ కమిషనర్ యొక్క ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఆయన వాళ్ళని ఖాళీ చేయించకుండా వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ వీళ్ళు ఎవరైతే కంప్లైంట్ చేశారో వీళ్ళ మీద కేసు చేశారు. తర్వాత ఈమె వాళ్ళకి బాధితురాలకి అండగా వెళ్ళినప్పుడు ఈమెని ఇష్టం వచ్చినట్టు తిట్టడము, తర్వాత అక్రమంగా ఒక మహిళను చూడకుండా అట్రాసిటీ కేసు మీద పెట్టింది కాబట్టి ఆ కేసును రద్దు చేస్తూ అట్లా మిస్బిహేవ్ చేస్తున్నటువంటి సిఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిఎస్పీ గారికి ఈరోజు కలిసి లెటర్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఇంకా మా యొక్క ఎన్హెచ్ఆర్సీ సంస్థ ఎంత దూరమైనా వెళ్తుంది. అలాంటి యొక్క నీచులని వెంటనే రిమూవ్ చేయాలని చెప్పేసి, డ్యూటీ నుంచి రిమూవ్ చేయాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ సార్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉమ్మడి నల్గొండ జిల్లా జనరల్ సెక్రటరీగా నేను వర్క్ చేస్తున్నాను. గత 3 రోజుల క్రితం జరిగినటువంటి ఈ కేసు విషయంలో ఏదైతే ఉందో సూర్యాపేట టౌన్లో ఒక చిరు వ్యాపారస్తులు, రోడ్ సైడ్లో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తుల మధ్యలో జరిగినటువంటి ఒక కేసు విషయంలో మా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మహిళా విభాగం చైర్మన్ గారైనటువంటి మాదాను స్వప్న గారిని వాళ్ళు చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో బాధితులు వచ్చి ఆమెను సంప్రదించడం జరిగింది. ఈ కేసు విషయంలో మాకు కొంచెం న్యాయం చేయండి అని చెప్పేసి వాళ్ళు సంప్రదించడం జరిగింది. దానికి అనుగుణంగా మాదాను స్వప్న గారు, చైర్మన్ అయినటువంటి మాదాను స్వప్న గారు వీళ్ళకు సరైనటువంటి న్యాయం చేసే విధంగా టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిఐ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ వీరి యొక్క గోడును వెళ్ళబుచ్చుకోవడం జరిగింది. అది వినకపోగా సిఐ గారు స్వప్న గారు
పదే పదే మీరు ఎందుకు పోలీస్ స్టేషన్కి వస్తున్నారు, ఎందుకు ఈ కేసులకు సంబంధించి మీరు ఏమిటికి ఇవి చేస్తున్నారని చెప్పేసి అతనికి నోటికి వచ్చినటువంటి దుర్భాషలతోటి పరుష పదజాలంతో దూషించడం జరిగింది. దానికి అనుగుణంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి వెంటనే మా మహిళా చైర్మన్ గారు నేషనల్ చైర్మన్ గారికి ఫోన్ చేసి జరిగిన విషయం సంఘటన గురించి వివరించడం జరిగింది. దానిలో భాగంగా సిఐ గారు ఒక క్షణము మాట్లాడడానికి కూడా టైం ఇవ్వకుండా, బాధితులకు ఎలాంటి సక్రమైనటువంటి న్యాయం చేయకుండా ఈ విధంగా ప్రవర్తిస్తున్నటువంటి సూర్యాపేట టౌన్ సిఐ గారు రాజశేఖర్ రెడ్డి గారిని వెంటనే రిమూవ్ చేయాల్సిందిగా వారి యొక్క మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆధారాలు, ఎవిడెన్స్, ఏది చిరు వ్యాపారస్తులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఆధారాలు మా దగ్గర ఉన్నవి. మున్సిపాలిటీ కమిషనర్ అయినటువంటి మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో కమిషనర్ గారు కానీ వారి యొక్క ఆదేశాల సారం పోలీసు వారికి వారి వద్ద తగాదాలు జరుగుతున్నాయి కాబట్టి వారిని వెంటనే అక్కడ ఆ వ్యాపారం చేసుకోకుండా వారిని నివారించండి అని చెప్పేసి సిఐ గారికి పదే పదే నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆ నోటీసులను తప్పకుండా చర్యలు తీసుకోకుండా వారిని అదే విధంగా వదిలివేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల మధ్యలో తగాదాలు జరుగుతూ వారికి మారణకాండమైనటువంటి కొన్ని సంఘటనలు కూడా అక్కడ జరిగినటువంటి వీడియో క్లిప్స్ కూడా మా దగ్గర ఉన్నవి. కాబట్టి ఇలాంటి చర్యలు ఎక్కడైనా జరుగుతున్నప్పుడు పోలీసు రక్షణ కల్పించేటువంటి బాధ్యత పోలీసులపైన ఉంది. కాబట్టి వారు ఎలాంటి బాధ్యతాయుతమైనటువంటి చర్యలు ఉంటున్నారు. కాబట్టి కంపల్సరీ ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు మా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఖచ్చితంగా పోలీస్ స్టేషనే కాదు, ఎస్పీ ఆఫీసే కాదు, డిఎస్పీ లెవెల్లోనైనా మేము వెళ్ళి వారి బాధితుల తరపున మేము కొట్లాడడానికి మాకు ఫుల్ రైట్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ సూర్యాపేట టౌన్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఈ కేసు విషయంలో కంపల్సరీ మా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ద్వారా వచ్చినటువంటి మా స్వప్న గారు ఒక ప్రశ్నించారు. ఏమని, ఇక్కడ కేసు ఈ విధంగా ఉన్నది, కనీసం మాకు న్యాయం చేయండి అని చెప్పినప్పటికీ అతను చాలా మాటలు తిట్టడము మా సభ్యురాల్ని, అదొక చాలా బాధాకరమైనటువంటి విషయంగా మేము పరిగణిస్తున్నాం. దానిలో భాగంగా ఖచ్చితంగా సిఐ గారిని ఈ విషయంలో సిఐ గారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు డిఎస్పీ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈ చిరు వ్యాపారస్తులు